మర్యాదగా సారీ చెప్పు. నేను చెప్పను సార్. అయితే నువ్వు ఇక్కడ పని చేయాల్సిన అవసరం లేదు. గెట్ అవుట్. రంగారావు గారు, జానకమ్మ గారు, నాకు గాయత్రికి పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఈ ఇంటి పెద్ద కోడలిగా గాయత్రి రావడం నిజంగా నీ అదృష్టం రా. ఇదిగోండి. ఏంటి సార్ అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఏం లేదు సూర్య. ఏమీ లేకపోతే మీరు అలా ఉండరు, నాకు తెలుసు. చెప్పండి. ఎలాంటి మనుషులైనా జీవితంలో రాజీ పడక తప్పదు కదా. అవును, కానీ ఇప్పుడెందుకు? మిమ్మల్ని చెప్పండి. నిన్న పని మీద ఒక ఆఫీస్కి వెళ్ళానని చెప్పాను కదా. అవును చెప్పారు. అయితే అక్కడ సౌందర్య కనిపించింది. ఓ చిన్న ఉద్యోగంలో చేరింది. చేరితే మనకేంటి? ఆహా, అందుకు కాదు. మరి ఏం లేదు, ఎందుకో జాలనిపించిందా? అయ్యో పాపం అనిపించిందా? సూర్య వద్దు, ఆ రాక్షసుని గురించి ఇంకొక్క మాట కూడా చెప్పొద్దు. లేదు సూర్య, మనిషి చాలా డల్గా మారినట్టుగా కనిపించింది. ఎలుకతో ఒక తెల్ల బట్టం, ఆ రాక్షస బుద్ధి మారటం. ఫోన్లే సూర్య, వదిలే. తన దాన్ని తను బతుకుతుంది కదా, బతకని. ఏంటి కొత్తగా మాట్లాడుతున్నారేంటి? అదేం లేదు సూర్య. నిజం చెప్పండి, మీరు దాంతో మాట్లాడారా? లేదు. ఏది నా కళ్ళలోకి సూటిగా చూస్తూ చెప్పండి. నిజం సూర్య, నేను తనతో మాట్లాడలేదు. కానీ వద్దు, ఇంకేం చెప్పొద్దు. దాన్ని గురించి అయ్యో పాపం అనుకుంటే 6 జన్మల పాపం చుట్టుకుంటుంది. అది మారటం, మీరు నమ్మటం. అటు సూర్యుడు ఎటు పొడిచినా అది ఏ జన్మకే మారదు. అందరి బతుకుల్లోనూ అల్లకల్లోలాన్ని సృష్టించిన ఆ నేచురాలి గురించి ఇంకెప్పుడు నా ముందు మాట్లాడకండి. మీరు కూడా దాని గురించి ఆలోచించనే వద్దు. అర్థమైందా? ఇంకా నయ్యం, తొందరపడి నేను సూర్యకి అసలు విషయం చెప్పలేదు. నేను చెప్పినందుకే సౌందర్యకి మంచి పోస్టు లభించిందని తెలిస్తే సూర్య ఈ పాటికి ఇల్లు పీకి పందిరేసి ఉండేది. అమ్మో, చాలా జాగ్రత్తగా ఉండాలి. తులసి అనే అమ్మాయి మానభంగం, పరారీలో నిందితుడు. చచ్చ రాను రాను దేశం ఏమైపోతుంది? పట్టపగలే ఆడదానికి రక్షణ లేకుండా పోతుంది. చూసావమ్మా గాయత్రి, ఎవరో తులసట డిగ్రీ స్టూడెంట్ అట. కాలేజీ నుంచి ఒంటరిగా వస్తుంటే ఎవడో దుర్మార్గుడు ఆ పిల్లని చిచ్చి. ఆ అభాగ్యురాలు తులసి కథ మొత్తం చదివాను. కొద్దే ఉంది. మొన్న ఢిల్లీలో, నిన్న మధ్యప్రదేశ్లో, ఇవాళ మన రాష్ట్రంలో రోజు నిరాటంకంగా జరిగిపోతున్న దారుణాలే కదా.
మృగాళ్ల పశు వంచకి బలైపోతున్న ఆ అభాగ్యురాళ్లని పట్టించుకునేదెవరు? నిజమేనమ్మా. తలుచుకుంటే గుండె తరుక్కుపోతుంది, రక్తం మరిగిపోతుంది. ఇంట్లోంచి బయటికి వెళ్ళిన ఆడపిల్ల క్షేమంగా ఇంటికి వస్తుందో రాదో అనే అంతటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నామమ్మా. ఇందుకు కారణం ఎవరు మావయ్య? మన చుట్టూ ఉన్న సమాజం. చట్టాలున్నా వాటిని పటిష్టంగా అమలు చేయలేని యంత్రాంగం. పోలీసులు, న్యాయమూర్తులు, రాజకీయ నాయకులు, మేధావులు అది చేస్తాం ఇది చేస్తాం అనే వాగ్దానాలు కేవలం మాటల వరకే. ఒక్కరోజు, కనీసం ఒక్కరోజైనా ఆడదాని పట్ల అమానుషమైన ఈ రాక్షస కాండ ఇవాళ జరగలేదు అని ధైర్యంగా చెప్పగలమా? లేదే. 6 ఏళ్ల పసిమొగ్గ నుంచి 60 ఏళ్ల ముసలి ఒగ్గు వరకు అందరూ సమితలే. కన్ను మిన్ను కానని కామవాంఛతో చెలరేగిపోయే కిరాతకుల పశుత్వానికి బలైపోయే అభాగ్యునులే. అవునమ్మా. శిక్ష పడుతుంది అనే భయం ఉంటేనే నేరాల సంఖ్య తగ్గుతుంది. ఎంతటి పరుగుబడి ఉన్నవాడైనా సరే చట్టానికి అతీతుడు కాడు అనే నమ్మకం కుదిరినాడే గాంధీజీ చెప్పినట్టు అర్ధరాత్రి పూట ఆడది ఒంటరిగా నడవగలుగుతుంది. అర్ధరాత్రి కాదు మావయ్య, పట్టపగలు. కాలేజీ నుంచి వస్తుంటే ఆ అభాగ్యురాలు తులసిని ఒక మానవ మృగం కాటేసింది. జనారణ్యంలో తప్పించుకుంది. ఒక రమీజాబి, ఒక ఆయేషా మీరా, ఒక శ్రీలక్ష్మి, ఒక స్రవంతి, ఒక కవిత, ఒక నిర్భయ, ఇప్పుడు ఒక తులసి. పేరేదైతేనే ఆడదంటే మగవాడికి ఎప్పుడూ అలసే. మానభంగాలు, అత్యాచారాలు రోజు పేపర్ల వాళ్లకి, ఛానల్స్ వాళ్లకి టీఆర్పీలను పెంచే గొప్ప వార్తా కథనాలు. అంతే అంతే. పాపం ఆ తులసి ఎవరు? ఇప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉందో. వాడు మనిషి కాదు, రాక్షసుడు. డాక్టర్, ఈ పిల్లని చూస్తే జాలేస్తుంది. కలత నిద్రలో కూడా జరిగిందే తలుచుకొని గజగజ వణికిపోతోందంటే ఎస్, ఇట్స్ ఎ బ్రూటల్ రేప్, బార్బేరియస్, పైశాచికత్వానికి పరాకాష్ట. మానవకం కాదిది. మానవ జాతి మొత్తం సిగ్గుతో తలదించుకోవాల్సిన అతి హేయమైన సంఘటన. మోస్ట్ అన్ఫార్చునేట్. ఆ రాస్కెల్ ఎవడో గాని వాడిని పబ్లిక్గా ఉరి తీయాలి.
రమ్మన్నాడా? దేనికి? రేప్ చేయబడిందే తులసి, ఆ పిల్లది స్టేట్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడా? లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది, కాసేపు ఆగాలి. ఆగేంత టైం లేదు, పిలువు డాక్టర్నే. డాక్టర్, ఇంకా బ్లీడింగ్ ఆగడం లేదు. నిన్నటి నుంచి ఇదే పరిస్థితి. స్పృహలోకి వస్తే చాలు వెర్రి కేకలు పెడుతోంది. కేకలు కాబవి, ఆర్తనాదాలు. భరించలేని క్షోభను అనుభవించినప్పటి దారుణమైన గాయాల జ్ఞాపకాలు. ఇట్స్ ఏ ట్రామాటిక్ కండిషన్. కళ్ళు మూసినా తెరిచినా భయానకంగా వెంటాడుతున్న పీడకల. ఆడపిల్లగా ఎందుకు పుట్టానా అని స్పృహ లేని స్థితిలో కూడా ఆమె అంతరాత్మ అనుభవిస్తున్న బాధ, మరణవేదన. డాక్టర్, ఎస్, స్టేట్మెంట్ తీసుకోవాలట. కానిస్టేబుల్ వచ్చాడు. వస్తున్నాను పద. ఓకే డాక్టర్. డాక్టర్, కీప్ ఆన్ అబ్జర్వింగ్. గంటకి పరిస్థితి నాకు రిపోర్ట్ చేయండి. ఓకే. డాక్టర్, తులసికి ఎలా ఉంది? చావుకి బతుక్కి మధ్య కొట్టుకుంటోంది. అందుకే పోతే కష్టమని మా ఇన్స్పెక్టర్ స్టేట్మెంట్ తీసుకోవడానికి రావాలా వద్దా అని కనుక్కురమ్మన్నారు. ఇప్పుడు ఆమె స్పృహలో లేదు. కాస్త కోలుకున్నాక అప్పుడు రమ్మని చెప్పండి స్టేట్మెంట్ తీసుకోవడానికి. అలాగే రోజు ఈ రేపులేంటో స్టేట్మెంట్లేంటో చీ 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 తిరగలేక మేము చచ్చిపోతున్నాం. ఎరా హాస్పిటల్కి వెళ్ళొచ్చావుగా, ఎట్టుంది పిల్ల? ఉందా అయిపోయిందా? ఉన్నా పోయినట్టే లెక్క, కొన ఊపిరితో కొట్టుకుంటా ఉంది. ఇంతకీ రేప్ చేసింది ఒక్కడేనా 10 మందే? ఒక్కడేనంట. కాలేజీ నుంచి వస్తుంటే దారి కాసి ఎత్తుకుపోయి పుణ్యకార్యం కాస్త పూర్తి చేశాట. ఇంతకీ ఎవత్తా పిల్ల? బ్యాక్గ్రౌండ్ ఉన్నదేనా? అంత సీన్ లేదు, మిడిల్ క్లాసు. అయితే మామూలేలే. పేపర్లో న్యూస్, టీవీలో చర్చ. ఫైనల్ గా సాక్ష్యాలు లేక కేసు క్లోజు. చచ్చిపోతున్నావురా. కొత్తగా ఈ నిర్భయ చట్టం వచ్చినప్పటి నుంచి రేపులే రేపులు. మనకేమో ఉరుకులు పరుగులును. హాస్పిటల్ చుట్టూ తిరగలేక మెంటలెక్కిపోతుంది అనుకో. ఏం చేస్తాం, తప్పదు మరి. రేపు చేసినోడికి రేపు చేయించుకున్న దానికి బోల్డంత పబ్లిసిటీ. మనకేమో డ్యూటీల మీద డ్యూటీలు పడుతూ అర్థమైన శాఖరి. ఏం చేస్తావురా, మన ఉద్యోగాలే అంతా. ఎంకి పెళ్లి సుబ్బి సాగుకు వచ్చినట్లు ఆ తులసి రేపు కేసు మన సాగు మీదకి వచ్చింది. అది బతుకుతుందో చస్తుందో తెలియదు కానీ ఇంకో 4 రోజుల పాటు మనకు కుక్క సావే. ఇంత జరిగాక ఆ పిల్ల బతికి ఎవరు వదిలిస్తుందట? చస్తే పీడ వదిలిపోతుంది. రేపుకా తులసి రేపుకా తులసి అని రేపు జనాలు అడ్డమైన కామెంట్స్ చేస్తూ ఉంటే ఏడుస్తూ ఆ బతుకు బతికే కన్నా గుట్టు చప్పుడు కాకుండా ఆ హాస్పిటల్లోనే గుట్టుకుమంటే
ఆడపిల్ల శీల గురించి అంత చీపుగా మాట్లాడడానికి మీకు సిగ్గు అనిపించడం లేదా? అది కాదు మేడం. నోరు పోయి. నేను మొత్తం విన్నాను. ఛీ! మీరు కడుపుకు అన్నం తింటున్నారా, పెంట తింటున్నారా? అయితే మాత్రం కొడతారా? ఏయ్! కొట్టడం కాదు, నరికి పోగులు పెడతాను. ఈ కడప రెడ్డమ్మతో పెట్టుకుంటే నడ్డిరిగిపోద్ది. ఛీ! మీరు అసలు పోలీసులేనా? అన్యాయంగా ఒక ఆడపిల్ల అత్యాచారానికి గురై చావు బతుకులు మధ్య ఉంటే అంత నీచంగా కామెంట్ చేస్తారా? అదే పరిస్థితి మీ అక్కకో చెల్లికో వస్తే అప్పుడు కూడా ఆ పిల్ల బతికి ఎవరిని ఉద్ధరించాలని అంటారా? చూడండి, ఈ కాకి యూనిఫాము రక్షణకి గుర్తు. అందుకే పోలీసుల్ని రక్షకులు అంటారు. ప్రభుత్వం మనకి జీతాలిస్తోంది ప్రజల్ని రక్షకులుగా కాపాడమనే కానీ భక్షకులుగా మారి పీడించడానికి కాదు. సారీ మేడం. ఈ టోపీ పెట్టుకుని ఎవరి ముందు తలదించుకునేలా ప్రవర్తించకండి. మిమ్మల్ని కన్న తల్లి ఆడది, మీరు కట్టుకున్న పెళ్ళాం ఆడది, మీ కడుపును పుట్టిన బిడ్డ కూడా ఒక ఆడది. ఆ సంగతి మర్చిపోకండి. అత్యాచారానికి గురై శారీరకంగా మానసికంగా భరించలేని క్షోభను అనుభవించే అభాగినీయులైన ఆడపిల్లల పట్ల కాసింత కనికరాన్ని, రవంత సానుభూతిని చూపించండి. అప్పుడే మీరు రక్షకులు కాకపోయినా కనీసం మనుషులు అనిపించుకుంటారు. అలాగే మేడం. ఇక మీద మీరు చెప్పినట్టే నడుచుకుంటాం మేడం. రేపు విక్టిమ్ ఆ తులసిని విచారించాలి. డాక్టర్ గారు పర్మిషన్ తీసుకోమన్నాను. ఏమన్నారు? ఇంకాసేపట్లో స్పృహలోకి వచ్చాక విచారణ కోసం మీ ఇన్స్పెక్టర్ గారు రావచ్చు అన్నారు మేడం. ఐసి, నేను హాస్పిటల్కి వెళుతున్నాను. మీరు యూనిఫామ్లో ఉన్నానన్న స్పృహతో డ్యూటీ చేయండి. అలాగే మేడం. అలాగే అని నేనటెళ్ళగానే మళ్ళీ మీరు మొదటికొచ్చారో జాగ్రత్త. రెడ్డమ్మ, ఈ కడప రెడ్డమ్మతో పెట్టుకుంటే తిరిగిపోద్ది. జాగ్రత్త. సో రామ్తో నీ పెళ్ళికి టోటల్గా లైన్ క్లియర్ అనమాట. బన్నీ కూడా ఆయనతో బాగా క్లోజ్ అయిపోయాడు. అత్తయ్య మావయ్య కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు మాత్రమేనా? అది చెప్పాలనే వచ్చాను. కళ్యాణ్, ఒక మంచి స్నేహితుడిగా నువ్వు చేసిన సహాయం వల్లే మళ్ళీ నా జీవితంలో. డాక్టర్ గారు, ఆ పేషెంట్ కి స్పృహ వచ్చింది. ఇజ్ ఇట్? వస్తున్నాను పద. సారీ అర్చన, ఓ సీరియస్ కేస్. ఎవరు కళ్యాణ్? ఇవాళ పేపర్లో న్యూస్ వచ్చిందే, తులసి అని ఓ అభాగ్యురాలు, రేప్ విక్టిమ్. మానభంగం చేయబడ్డ మరో ఆడపిల్ల. Please, control yourself.
డాక్టర్, ఇన్స్పెక్టర్ కడప రెడ్డమ్మ గారు వచ్చారు. వస్తున్నాను పద. హలో డాక్టర్. హలో ఇన్స్పెక్టర్. జరిగింది దారుణమే, అయినా పోలీసులుగా మా డ్యూటీ మేము చెయ్యాలిగా. తులసి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. మాట్లాడే కండిషన్లోనే ఉందా? పదండి.